హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం. మీ పల్లెటూరు జీవితం అన్నావు కదా, మరి మీ ఇంటికాడ ఉన్న ప్రకృతిని మాకు చూపించు వివరంగా. హాయ్ అండి అందరికి, గుడ్ మార్నింగ్. ఇటు అవును, పొద్దున్నే కుళాయి వస్తుంది. బాలు 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 నాన్న హాయ్ చెప్పు నాన్న. నీళ్ళు వస్తున్నాయిలే అండి, వద్దు వస్తున్నాయి నీళ్ళు. హాయ్ చెప్పు సితారా. సితారా అంగి వేసేవండి సితారా. అంటే మేము ఈరోజు వెళ్ళిపోతామని చెప్పని అనుకున్నాం కదా, ఈరోజు క్యాన్సిల్ అయిపోయింది. మా అబ్బాయిది షర్ట్ అయితే వేసింది అనమాట. ఏదమ్మా ఒక్కసారి నీ బొమ్మ చూపి మాకు. చక్కగా ఆ సినిమాలో కాక సింహరాశి అనుకుంటా పిల్లోడు ఉంటాడు చూడు. చింతలే చేతురికి మా కోసుకెళ్ళిపోదామా? పూలు బాగా కాసినాయా? ఇదిగోండి, ఎప్పుడు కనకంబరాలు కోసుకుంటాం కదా. మీ మాయాళ్ళూరు అని పేరేమో రాశారంట ఇక్కడ. డాక్టర్ జానూరు అని రాశారట. ఊరేళ్ళు కూడా చూస్తున్నారు, మీ మాయూరు అని చెబుతున్నారు. చింతలే మీ మాయూరు అంటారు. మా మాయలు గంటేశ్వరం. చింతలే చింతలే చిన్ని తల్లులు అల్లుగుళ్ళు ఇంకా రాలేదు వీడియోలో అనుకుంటున్నా. చక్కని తల్లులు వచ్చేసినాయి అంటారా వీడియో హైలైట్ అయితే. చింతల్లు సోకులు చక్కని తల్లులు కర్రెడు మురికోడు పాపలో మాత్రం అసలు అబ్బో దైవేలిద్దుడు. అదంటే పొద్దున్న అయితే బాగా మంచుగా అయితే ఉందన్నమాట. బాగా చలిగా ఉంది, రాలుతుంది మంచు బుడ్డా. ఇవ్వండి కనకంబరాలు. ఇవి మా ఇంటి దగ్గర పెట్టాను. 2 చెట్లు బతికినాయి, సత్తన్నాయి, పీకేస్తున్నారు పిల్లలు. అయినా ఒక చెట్టు మాత్రం నిలిచింది. చూడాలి మరి అది ఎక్కడ దాకా ఇద్దాం మరి. ఎప్పుడు చూపిస్తానే ఉంటాను కదా. ఇది ఎప్పటి నుంచో పడి మోల్సిందంటండి టమాటా చెట్టు. ఏది ఈ వంకాయ చెట్టు కాడనా? అది కూడా పడి మోల్సిందేనా? బోర వంకాయలు అయ్యి. దీనికి కాయలు ఇప్పుడిప్పుడే వచ్చినాయండి. టమాటాలు నేను కొనుక్కొచ్చి పెట్టానే కానీ పూత పట్టికి వచ్చింది కానీ ఒక కాయ కూడా రాలేదు. టమాటా విషయంలో నేను మోసపోయాను పోయినసారి. వంకాయ చెట్టు చక్క పెద్దగా అయింది, బాగుంది చూడడానికి. ఇంకా జాన్ చెట్లు విషయానికి వస్తే శాలిని కాయలు వచ్చినాయి అన్న వేయబడ్డా. వెయ్యి స్పెషల్ కళ్ళద్దాలు జాన్ చెట్టు పెట్టుకుంటాను. వాడు పెట్టుకునేటప్పుడు పెట్టుకుంటాడు, లేదంటే జాన్ చెట్టు పెట్టుకునేది. అంటే కళ్ళద్దాల కాడ కొంచెం అది శక్తి పవర్ని ఇచ్చిద్దని తగ్గిపోకుండా. అబ్బో అబ్బో మామూలుగా లేదు. బాగుంది. గెల్ల అయితే లేవులేండి ఈసారి, అయిపోయినాయి. మొన్న ఒకటి కోసేసారు. జాంకాయలు 3 సిరియన్సి సితారా పుట్ట ఇంకేటండి 5 ఒకే చోట ఉంటే మేము మా ఫ్యామిలీని ముద్రేస్తాం. మేము 3 ఉండే కదా, అందుకని సిరియన్సి సితారా వచ్చేసి కాగదు అది. ఆ 2 జాను షాల్ని ఎస్కే కన్నపండి. ఇంకా జాంకాయల కోసం కొట్టుకుంటున్నారంట. ఎందుకు? జాంకాయ కనబడితే నాకని అరగాడు ఎంతే ఉందంట. నాకని అందరూ కొట్టుకుంటున్నారు. ఏది మీ గార్డెన్ని చూపించాలని. పచ్చగా వాతావరణం చక్కగా బాగుంది. చలి పడుతుందండి. మా నాన్న ఎత్తుకొచ్చి మంచు రాలుతుందని కండవా వేసాడు. మంచి ఎఫెక్ట్. అవును, అంటే అది రాలుతుంది తెలియట్లే అసలుకి.
ఎక్కడెక్కడో మంచు ఇట్లా కూర్చున్నట్టుగా చూపించాను. బాగా కనపడుతున్నాను. అయితే ఇంకొంచెం బాగా తీసాలని. అదండి సంగతే. మా డాడీ గారు లేచి శాలిని గారు లేచి అయితే పనులు అయితే చేసుకున్నారు. మా అమ్మగారు లేగలేదు. మా తమ్ముడు అయితే వెళ్ళిపోయాడు పనికి. ఇక మేము పనులు ఉంటాయి కదా, పనులన్నీ చేసుకుని మనం టిఫిన్ సెక్షన్ కాడికి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఇక మాట్లాడుకుందాం మిగతా విషయాలు. సరేనా? పనులు అయితే అయిపోయినాయండి. ఇక మేము కూడా బ్రష్ చేసి టిఫిన్ చేద్దామని అనుకునే టయానికి నేను బ్రష్ తీసి రాలేదనమాట. అంటే వెళ్ళిపోతాం కదా అని చెప్పానని. అందుకని మా అమ్మగారు ఏం చేసిందంటే ఇంటి పక్కన చెట్టు ఉంటే యాపళ్ళు అయితే నా కోసం కొట్టుకొచ్చింది. యాపళ్ళు ఇవ్వమంటే చేతికి అంటుంది, చెంగు పట్టానని అంటుంది. అది మీకు చూపిద్దామని చెప్పానని నేను వీడియో అయితే ఆన్ చేశాను అనమాట. మనం వీడియోలో యథా ప్రకారంగా చెంగు పట్టి అయితే తీసుకుందాం. ఇత పట్టనా సింపుల్గా అనాలని సింగినాదం జీలకర్ర అంటారు కదా. అంటే తెలియదులేండి, పెద్దవాళ్ళ నాటి మాట కదా. మీకేమన్నా అలా తెలిస్తే కనుక కామెంట్ అయితే చేయండి. నేను ఊరిన జోక్గా అంటున్నాను. అంటే మధ్య మధ్యలో కూలి జోకులు అంటారు కదా, అట్లాంటి ఏదన్నా గుర్తొచ్చింది శాలినికి? ఏం గుర్తొచ్చింది? అది కుళ్ళు జోక్ అని జాన్ చెప్పేదక్కడ తెలియలే వరకు. లోపల పాటలు వినపడుతున్నాయి. క్లైమ్ వచ్చేసింది. సితారేమో అమ్మకి ఇడ్లీ తెచ్చాడు నాన్న. 2 ఇడ్లీ తింటుంది. మేము అట్లకి పిండి నానబోసింది శాలిని. మేమైతే బ్రష్ చేసి అట్లు తినేసేస్తాం. అమ్మ కూడా బ్రష్ చేస్తుంది కదా, తను ఇడ్లీ తినేసి బిళ్ళలు వేసుకునేది. అదండి సంగతి. ప్రస్తుతానికి కన్నా వేడెక్కిందా? వద్దు, నేను అంటుకోను. నీకు కాలింది. కాలా కాదు అదేదిగా కాలుతుంది బుడ్డ. ఇట్లా ఆనితే కాలుతా ఉంటుంది. పెట్టి తీస్తా ఉంటే అనిపించదు కదా. అట్టగా పెట్టు. అవును. మామూలు మనుషులు అంతా అంతేలే. అవును, కనుక్కున్నానా? క్యాచ్ పట్టుకున్నాను. అవును. స్టెప్ బలేస్తున్నా శాలిని. ఏం పెర్రత? అయ్యో పోయింది. కలుపుదామా? అబ్బా, అది నీకు మాత్రమే సాధ్యం. అప్పుడప్పుడు నాకు మాత్రమే కొన్ని సాధ్యం అవుతాయి చూడు. ఇలాంటి కళాఖండాలు నీకు మాత్రమే సాధ్యం. ఇది అట్ల కాడ అది తినడానికి పనికి వచ్చింది. ఎందుకే మనం ట్రై చేయం, మనకు వచ్చిందా అనిపించింది. అవును, రావచ్చు. బాటిల్లో ఇప్పుడు ఇది అవి జిలేబీ వండుతారు చూడు బుడ్డ, అట్టేసి వేసుకోవచ్చు. నిజంగా మనం కూడా. నేను జిలేబీ తేలేదుగా, గట్టి తీసా. అందరిలా ట్రై చేయకూడదు, కొత్తగా ట్రై చేయాలి. అవును, అందరిలా అయితే తేడా ఉంది అలాగే వారికి. అవును. ఇది జాను శాలిని అనుకుంటానండి. కాదండి, ఝాన్సీ శాలిని. అదేం కాదు, నేను కూడా ఆడపడుచు అర్థం కూడా అంటారు కదా, అలా సగం సరిపోయింది సగం. ఆయన 2 జాను ఝాన్సీ కలిసి వచ్చిన శాలిని కదా. గమ్మునే ఎటు కావాలంటే తిప్పుకోవచ్చు. అబ్బా, అదండి సంగతే. ఈరోజు ఈ వీడియో అయితే ఇంతేనండి. మాకు అట్లతో అయితే సరిపోయిద్ది అనమాట. టిఫిన్ చేసేసేసి ఇంకా మిగతా పనులు ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు ఒక్కొక్కటిగా అయితే చూపిస్తాను. వచ్చిందా? గ్రాండ్ సక్సెస్.
తిరగేసా చూడు. నీ ఇడ్లీ ఏడావండి అమ్మా, ఇడ్లీ అంటే విషయాల్ని. అదండి సంగతే. ఈ రోజు అయితే మాకు ఇలా గడిచిపోయిందనమాట. మరి వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. మా శాలిని ఫన్నీ జోకులు, కొత్తగా కనుగొనడాలు, సైంటిస్ట్ కూడా అయిపోయింది. అట్టు పిండితో ప్రయోగం చేసి ఝాన్సీ, శాలిని, జాను, శాలిని గ్రాండ్ సక్సెస్. బాగుంది, బాగా చేసింది. నా జే నాకు ఇచ్చే, నీ ఎస్ నువ్వు తీసేసుకో, సరేనా? లేదా నీ ఎస్ నాకు ఇచ్చే, నా జే నువ్వు తీసేసుకో. నువ్వే తీసుకున్నా. ఇడ్లీ నలగొద్దు, వేడి చేద్దాం. అదండి సంగతి. శాలిని క్లైమాక్స్ రామ్మ. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. మర్చిపో మీరు కట్టిపించండి.